మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 15వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో పంచగ్రహ కూటమి కుంభరాశి యందు రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతి కుంభరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుగ్రహ సంచారము, మకరమందు కుజ సంచారము, సింహమందు కేతు సంచారము, మీనమందు శని సంచారము. ఈ సంచారములతోటి ఈ కూటమితోటి ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో రవి, కుజ, చంద్ర గ్రహాలు దశమ, ఏకాదశ స్థానాల యందు సంచరిస్తూ ఉండడం అనేటువంటిది ఇదేం మామూలు విషయం కాదు. కారణం ఏంటి అంటే, ఇప్పటికీ గ్రహాలన్నీ కూడా 12వ స్థానంలోకి వస్తూ ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. అంటే 12లో బుధుడు, శుక్రుడు, రాహువు ఇప్పటికే చేరుకుని ఉన్నారు. అలాగే ఈ రాశి వాళ్ళకి జన్మ రాశి యందు శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నది. అంటే ఇక్కడ వ్యయస్థానానికి పాపార్గణం ఏర్పడింది. అంటే 12వ స్థానంలో గ్రహాలు ఉన్నాయి. 12కి ముందు 12కి తర్వాత ద్విద్వాదశ స్థానాల్లో పాపార్గళము అంటారు. అంటే అటు ఇటు కూడా పాపగ్రహ సంపత్తి. వ్యయస్థానం దేన్ని సూచిస్తుంది? సుఖస్థానము, శయ్యాస్థానము అన్నారు. అంటే 12వ స్థానం బాగా ఉంటే సరైన సమయానికి తిండి, సరైన సమయానికి నిద్ర ఉంటాయి. లేదు మీకు మంచి ఖర్చు ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడున్నటువంటి పాపార్గణంలో సరైన సమయానికి తిండి ఉండదు, సరైన సమయానికి నిద్ర ఉండదు, అలాగే సరైన భోజన సౌఖ్యం ఉండదు. అంటే ఇప్పుడు సాత్వికంగా ఏదో మంచి ఆహారం తినేటువంటి వాడు, ఇంకా మన మాటల్లో చెప్పుకోవాలి అంటే మంచి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసేటువంటి వాడు ఆ రోజున చాలా దారుణమైనటువంటి పదార్థాలు తినవలసి వస్తుంది. అంటే అప్పటి వరకు ఏదైనా ఈ ఫుడ్లో అనేక రకాలైనటువంటి విటమిన్స్, ప్రోటీన్స్ తిన్నవాడు ఇంకా మైదా పిండి తినవలసి వస్తుంది. ఇంకా అంత దారుణంగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వ్యయస్థానం పాడైపోయింది. అందువల్ల ఒక ప్రాపర్గా జీవితం వెళ్ళదు. ఇంకా మనం ఖర్చు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అనవసరమైన ఖర్చు, కొన్న వస్తువు కొనుక్కోవాల్సి వస్తుంది, లేదా కొన్న వస్తువు పాడు చేసేస్తారు, మళ్ళీ దాన్ని మనం బాగు చేయించుకోవాల్సి వస్తుంది, ప్రయాణాలు సక్రమంగా ముందుకు సాగకపోవడం ఇత్యాది విషయాలతోటి ఈ పాపార్గళం బాధ పెడితే, రవి కుజులు లాభంలో ఉండడం, చంద్రుడు ఏకాదశ స్థానమందు ఉండడం వల్ల కొంచెం ఈ బాధల నుండి బయటపడేటువంటి ఆ రికవరీ రేట్ నా గ్రహస్థితి ఇస్తుంది. మరీ ముఖ్యంగా అర్ధంచ స్వకులాచార అన్నారు. అంటే మీ కులాచారాలను మీరు పాటిస్తూ ఉంటారు. ధైర్యం ఏకాదశ గతే కుజే అన్నారు. అంటే ఏకాదశమందు కుజుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి అటు ధైర్యంతో, దైవ బలంతో ముందుకు వెళుతూ ఉండేటువంటి మీనరాశి వారికి మాత్రం ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కారణం అటు చంద్రబలం ఉండడం, రవి బలం ఉండడం, అటు ఆత్మకారకుడు, మనకారకుడు బలంగా ఉన్నప్పుడు శరీరం బాగా పనిచేస్తుంది. మీకు ఎంత అలసట వచ్చినా, మీ శరీరం ఎంత కష్టపడ్డా తెల్లారేసరికి మళ్ళీ ఎనర్జీని గెయిన్ చేసుకుంటారు. అనవసరంగా ప్రయాణాలు చేస్తూ కొంచెం అటు ఇటుగా కొంచెం తిండి సౌఖ్యం లేకపోయినా కష్టపడుతూ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ముందుకెళ్ళినా మళ్ళీ పొద్దునటికి రీఛార్జ్ అయిపోయేటువంటి స్థితిగతులకి రవి కారణమవుతారు, ఉత్సాహానికి కుజుడు కారణమవుతారు. కాబట్టి ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నంత వరకు మీరు చక్కగా తిరగవచ్చును, మీ పని మీరు చేసుకోవచ్చును, మీరు ఆరోగ్యాన్ని పొందవచ్చును, ప్రతి అనుకూలమైనటువంటి పాయింట్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు. మీ వెళ్ళేటువంటి దారిలో ప్రతి ఒడిదుడుకుని దాటగలుగుతారు. ఈ పాజిటివిటీ రవి కుజులు ఉన్నంత వరకు మీకు
మీకు చక్కగా ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. అంటే పలానా చోట మనం కష్టపడవలసి వస్తుందేమో అనుకున్న చోట ఎవడో ఒకడు ఏదో ఒక రకంగా మీరు సహాయం చేస్తారు. రవి రూపంలోనో, కుజుడు రూపంలోనో, చంద్రుడి రూపంలోనో మీకు ఆ సహాయం మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ లాభస్థానంలో మీకు లాభాన్ని చేకూర్చేటువంటి గ్రహాలు ఉన్నంతకాలం భయపడవలసిన పని లేదు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు పొందడానికి శని ప్రదోష వ్రతం ఆచరించాలి. శనివారం నాడు చండీ ప్రదక్షిణ చేసి శివాలయంలో దీపం పెట్టినటువంటి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితం చాలా అద్భుతంగా మలుపు తిరుగుతుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.